సూర్యాపేటలో 8 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకుని 3 వ్యక్తులను అరెస్టు చేశారు పోలీసులు. వాటి వివరాలను మీడియా ముందు వెల్లడించారు డీఎస్పీ. 8 కేజీల గంజాయి రవాణాకు ఉపయోగించిన ఒక పల్సర్ బైకును స్వాధీనం చేసుకున్న సూర్యాపేట పోలీసులు. కొడదల పవన్ కుమార్, మన్నె రాహుల్తో పాటు మరో వ్యక్తి ఖమ్మం రోడ్డులోని అమ్మా గార్డెన్ వద్ద పోలీసులు వాహనాలు తనిఖీ చేస్తుండగా ఒక పల్సర్ బైక్ ను తనిఖీలో భాగంగా ఆపారు. బైక్ పై ఉన్న 3 వ్యక్తులు తప్పించుకునే ప్రయత్నం చేశారు. వారిని బైక్ తో సహా పట్టుకున్నారు. వారి వద్ద ఒక బ్యాగ్ ఉండగా దానిని తనిఖీ చేసిన పోలీసులకు బ్యాగులో 4 ప్యాకెట్లలో గంజాయి దొరికింది. పట్టుబడిన వ్యక్తులను విచారించగా ఖమ్మం నుండి ట్రైన్లో అరకు వెళ్లి అక్కడ గంజాయి కొనుగోలు చేసి సూర్యాపేటకు వచ్చి గంజాయి తాగే వారికి ఎక్కువ ధరకు అమ్మి సులభంగా డబ్బులు సంపాదించాలనే ఉద్దేశంతో తీసుకొని వస్తుండగా 8 కేజీల గంజాయితో పట్టుపడ్డారు. ఎవరైనా ఇలాంటి కార్యక్రమాలకు పాల్పడితే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని డీఎస్పీ తెలిపారు. ఈ కేసును ఛేదించిన సూర్యాపేట పట్టణ సీఐ రాజశేఖర్, పట్టణ ఎస్ఐలు మహేంద్రనాథ్, కుశలవ్వ, క్రైమ్ హెడ్ కానిస్టేబుల్ కృష్ణ, కర్ణాకర్, సైదులు, కానిస్టేబుల్స్ ఆనంద్, మధులను డీఎస్పీ రవి అభినందించారు. ఈరోజు అనగా 26/24 ఉదయం 7 గంటలకు అమ్మ గార్డెన్ వద్ద వెహికల్ చెకింగ్ చేస్తుండగా 3 వ్యక్తులు పల్సర్ బండి మీద వస్తుండగా వాళ్ళకి సస్పీషియస్ మేనర్లో ఆపడం జరిగింది. వాళ్ళు పోలీస్ పార్టీ చూసి పారిపోగా వాళ్ళని పట్టుకొని విచారిస్తే వాళ్ళ దగ్గర ఒక 4 ప్యాకెట్స్ గంజాయి మొత్తం 8 కేజీలు దొరికింది. వాళ్ళ పేరు వచ్చి 3 పేర్లు వచ్చి కొడదల పవన్ కుమార్, మన్నె రాహుల్, ఇంకో అబ్బాయి మైనర్ అబ్బాయి ఉన్నారు. ఈ కొడదల పవన్ అండ్ మైనర్ అబ్బాయి ఒక వారం రోజుల క్రితం అరకుకి వెళ్ళి ఈ గాంజా ప్యాకెట్ ట్రైన్ ద్వారా ఖమ్మంకి వచ్చి అక్కడి నుంచి రాహుల్ పల్సర్ బండి తీసుకెళ్ళి వాళ్ళని పికప్ తీసుకొస్తుందిగా మనకి ఈరోజు అమ్మగారి దగ్గర వచ్చింది. ఈ బైక్ వచ్చేసి PS29R 0348. దీన్ని కూడా సీజ్ చేయడం జరిగింది. ఇలా 3 దగ్గర 8 కేజీల గంజాయిని సీజ్ చేయడం జరిగింది. ఈ 3 కూడా ఈరోజు అరెస్ట్ చేసి కోర్టు పంపిస్తుంది. ఇందులో శ్రీ రాజశేఖర్, పట్టణ ఎస్ఐ మహేంద్రనాథ్, కుశలవ్వ, క్రైమ్ పార్టీ కానిస్టేబుల్స్ కృష్ణ, కర్ణాకర్, సైదులు మరియు ఆనంద్, మొదలకు ఎస్పీ గారికి నేను ప్రపోజల్ పంపిస్తాను రివార్డు కోసం. ఈ సందర్భంగా వాళ్ళని కూడా అభినందిస్తున్నాను. ఎవరైనా ఈ గంజాయిని మన పట్టణం కానీ అమ్మితే కఠిన చర్యలు తీసుకుంటాం. అదేవిధంగా మీడియాకి కూడా పెట్టడం జరుగుతుంది. గంజాయి మామూలుగా అలాంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలని చేస్తాం. అదేవిధంగా మేము రెగ్యులర్గా బస్ స్టాండ్లో మనకు డాగ్ స్క్వాడ్ ఉంది. దాని ద్వారా మనం 60 ఫీట్ రోడ్లో బస్ స్టాండ్లో దీనికోసం రెగ్యులర్గా చెకింగ్ చేస్తాం. సంస్కృతి, సంప్రదాయం, ప్రేమ, ఆప్యాయత, రాజసం ఉట్టిపడే వేడుకలకు అనువైన ప్రదేశం MLN కన్వెన్షన్ హాల్. కని విని ఎరుగని రీతిలో జరిగే మీ ఇంటి కళ్యాణ వైభోగానికి అందమైన కళ్యాణ వేదిక MLN కన్వెన్షన్ హాల్. MLN కన్వెన్షన్ హాల్ ప్రత్యేకతలు: సువిశాలమైన వెడ్డింగ్ హాల్స్, సెంట్రలైజ్ AC బ్యాంకెట్ హాల్ మరియు విశాలమైన డైనింగ్ హాల్, వధువరుల కోసం ప్రత్యేక AC మరియు నాన్ AC గదులు, నక్షత్రాల వెలుగులో పచ్చని పచ్చికపై పార్టీల కోసం అనువైన గార్డెన్. MLN కన్వెన్షన్ లో CCTV పర్యవేక్షణతో పూర్తి భద్రత. ఎక్స్పీరియన్స్ అండ్ ప్రొఫెషనల్ వర్కర్స్ గల అన్నపూర్ణ గ్రూప్ వారి సేవలు. 2000 వాహనాలు పార్కు చేసేందుకు సువిశాల పార్కింగ్ సౌకర్యం. మీ ఇంట జరిగే అన్ని శుభకార్యాలకు, పెళ్లి, రిసెప్షన్, ఎంగేజ్మెంట్, బర్త్డేస్, గెట్ టుగెదర్, కార్పొరేట్ ఈవెంట్స్, ఏ ఇతర శుభకార్యాలకైనా అందమైన వేదిక MLN కన్వెన్షన్ హాల్. బుకింగ్ కోసం సంప్రదించండి 7550438888 మరియు 7550428888. మా అడ్రస్ చీర్యాల లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం ప్రక్కన, నియర్ ఔటర్ రింగ్ రోడ్, కీసరా జంక్షన్, చీర్యాల గ్రామం, మేడ్చల్ జిల్లా.